నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చర్చల ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మాత్రమే. ఏదైతే జాతీయ రహదారి జడ్చర్ల టు కోదాడ రోడ్ ఉందో ఆ జడ్చర్ల నుంచి కోదాడ వరకు కంప్లీట్ కావడం జరిగింది. అట్లాగే జడ్చర్ల టు చించోడ్ అదొక హైవే, ఇదొక హైవే. ఫ్లైఓవర్ నుంచి అటు ఒక హైవే, ఇటు ఒక హైవే. దాదాపు మొత్తం కలిపి 400 కిలోమీటర్లు. దీంట్లో ఈ మధ్యన కొంచెం కన్ఫ్యూజన్ ఏమైందంటే పాత బజార్కు వచ్చే రోడ్డు హెవీ వెహికల్స్ రావడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడ్డదని కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కన్ఫ్యూజన్ మాత్రమే. అయితే హైవే గురించి కొంచెం సబ్జెక్ట్ అందరికి తెలిసి ఉండాలి. ఈ నేషనల్ హైవే శాంక్షన్ అయిన తర్వాత ఈ రైల్వే ఫ్లైఓవర్ సంబంధించి గతంలో ఒకసారి డిజైన్ కంప్లీట్ కావడం, తర్వాత టెండర్ కంప్లీట్ అయ్యి పని చేసే సందర్భంలో మనకు తెలిసి, ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి ఆ నేషనల్ హైవే అథారిటీస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ టచ్లో ఉండరు. వాళ్ళ డిజైన్ వాళ్ళు చేస్తుంటారు. డిజైన్ కంప్లీట్ అయ్యి టెండర్ పిలిచింది, అంత అయిపోయింది, వాళ్ళ కాంట్రాక్టర్ వచ్చిండు, మార్కింగ్ పెట్టి అప్పుడు మనకు తెలిస్తే సార్ డిజైన్ ఏదని అడిగినాం. అప్పుడు మీ పేపర్లు కూడా సాక్షిల మీద కొన్ని పేపర్లు రావడం జరిగింది. అయితే అప్పుడున్న డిజైన్ ఏంటంటే సేమ్ ఇప్పుడైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉందో వాల్స్ ఆ పక్క ఓన్లీ ఆ ట్రాక్ పైనే ఫ్లైఓవర్. అంటే మహబూబ్నగర్ నుంచి వచ్చి వాళ్ళ హైవే వరకే వాళ్ళు డిజైన్ చేసేది. పక్కలకు పోవడానికి అంత వాళ్ళు మరి ఎందుకు అట్లా చేసారు అర్థం కాలే. ఆ ఫ్లైఓవర్ నేతాజీ చౌక్ టౌన్లోకి రావాలన్నా, నార్కన్ ఉంపటి కావాలన్నా ఎక్కడో కింద దిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత పాత బజార్ నుంచి మళ్ళీ కొత్త బజార్ పోవాలన్నా, అటు కలవకుడి సైడ్ పోవాలన్నా కూడా ముందు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర వచ్చి టర్న్ చేసుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మొత్తం మధ్యాహ్న వాళ్ళు లాక్కుంటుంటే మొత్తం ఆ ఏరియా పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు నేషనల్ హైవే ఐఆర్ అథారిటీస్ అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ టెండర్ అయిపోయింది సార్, డిజైన్ అయిపోయింది, మార్చడానికి రాదన్నారు. అటువంటిది కూడా వాళ్ళని ఒప్పించి మీరు అది అదే కంటిన్యూ చేస్తే ఇబ్బంది అవుతుంది. మెయిన్గా మనకు టౌన్లోకి వెళ్ళిపోయేది నార్కన్లు, వనపర్తి, శ్రీశైలం, జడ్చర్ల టౌన్ అంతా అదే రోడ్డు. మరి అక్కడ సర్కిల్ పెట్టకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళు ఎంబడి మాట్లాడి డిజైన్ మార్చాలని వాళ్ళని ఒప్పించడం జరిగింది. మార్చిండ్రు. అప్పుడు మార్చిన ప్రకారం అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర, నెహ్రూ స్టాచ్యూ దగ్గర ఒక సర్కిల్, ఇక్కడ అంబేద్కర్ దగ్గర కూడా పాత బార్ పోవడానికి, అర్లీ వెహికల్ పోవడానికి సరిపోయి డిజైన్ కంప్లీట్ అయింది. డిజైన్ అయ్యింది, పని నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో మొన్న విగ్రహాలను ఎక్కడ పెట్టాలి, ఏంది పని చేయాలంటే విగ్రహాలు తీసి మళ్ళీ తర్వాత పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ మీటింగ్ పెట్టింది. మీరందరూ ఉన్నట్టున్నారు. అయితే ఆ సందర్భంలో ఆ డిప్టీ వచ్చి డిస్కషన్ జరిగింది, ఎట్లా ఏంది విగ్రహాలు తీయాలని. కొందరు విగ్రహాలు అట్లే ఉండాలి, తీయొద్దు, ఇక్కడ పెట్టాలి, అక్కడ అదే డిస్కషన్ జరిగినట్టుంది. ఆ సందర్భంలో మరి ఆ పూల విగ్రహం రోడ్డుగా విగ్రహాలు తీయకుంటే పాత పరుకోవడానికి ఇబ్బంది అవుతుందని డిప్టీ గారు చెప్పినట్టున్నారు. దాంట్లో ఏంటంటే పాత బార్కే రానికడే లేదు, బంద్ అయినాయి మొత్తం అనే అపోవడుతో కొంచెం అందరు కన్ఫ్యూజన్, ఇబ్బంది పడ్డారు. గ్రూపులు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, సోషల్ మీడియా రోజు నడుస్తున్నాయి. ఆ సందర్భంలో నా మీద మాట్లాడారు. అప్పుడు డిజైన్ మార్చింది కదా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మరి అప్పుడు చూసుకోలేదా అని. అయితే అప్పుడు 100% చూసుకున్నాం, జరిగింది. ఆ డిజైన్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా, దాంట్లో ఏం తప్పు లేదు. ఆ డిజైన్ ప్రకారమే పని నడుస్తుంది. ఆ డిజైన్ ప్రకారం హెవీ వెహికల్స్ అన్ని పాత వరకు వస్తాయి. ఇది డిజైన్. అక్కడ ఏమొస్తుందంటే నెహ్రూ స్టాచ్యూ, ఇందిరా గాంధీ స్టాచ్యూ దగ్గరనేమో సర్కిల్ వస్తుంది.
అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఐలాండ్ వస్తుంది, వచ్చి పాదం హైవే పోతుంది, పాదం రావడానికి క్లియర్గా మీకు చూపిస్తాను. ఈ మార్క్ ఏదైతే రెడ్ మార్క్ ఉందో ఇది ఇట్లా వచ్చి సార్ ఇట్లా ఇది మామూలు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి వెహికల్స్. ఇక్కడ డివైడర్ ఓపెన్ ఉంది, మీరు చూడాలి. అందరేమో కానీ డివైడర్ క్లోజ్ అవుతుంది, ఇంకా రావడానికి రాదనేది మీకు ఇది కనిపిస్తుంది క్లియర్గా. ఈ గ్రీన్ది డివైడర్, ఇది ఇక్కడ నుంచి డివైడర్, ఇక్కడ ఈ డివైడర్ ఓపెన్ ఉంది. ఇది ఓపెనే ఉంటుంది, ఆటోమేటిక్గా హెవీగా అన్నీ పోతాయి, ఏమి ఇబ్బంది లేదు. చిన్న కన్ఫ్యూజన్తో ఇబ్బంది పడ్డారు. నాకు ఫోన్ చేసి సార్ ఏమవుతుంది ఇట్లా అంటే అట్లయితే లేదు మరి అని నేను తర్వాత మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత 4-5 రోజుల కింద మళ్ళీ హైయర్ ఆఫీసర్ ఆర్ఓ ఉంటాడు, ఆర్ఓను సిఈ నేసి అందరితో ఆడ హైదరాబాద్ ఆఫీస్లో కలిసినాం. మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ కూడా వచ్చిండ్రు. అంటే దాన్ని మేమేం పబ్లిసిటీ చేసుకోలేదు, ఎందుకంటే మనకు పబ్లిసిటీ రాజకీయం కాదు, ఇంపార్టెంట్ పని కావాలి. వాళ్ళు అదేం లేదు, ఇబ్బంది లేదు, క్లియర్ ఉందని చెప్పింది. ఇది పరిస్థితి ఇప్పుడు. అంటే ఈ సందర్భంగా పాత బజారు అందరు కూడా రిక్వెస్ట్ చేసేది అంటే దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఆ రోడ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా హెవీ వెహికల్స్ అన్నీ వస్తాయి, బస్సులు వస్తాయి, స్కూల్ వస్తాయి, అన్నీ వస్తాయి. అది క్లోజ్ అవుతుంది కరెక్ట్ కాదు. ఇది ఒక సబ్జెక్ట్. అచ్చా, ఇంకోటి కిందికి వెళ్ళి చిన్నది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పాత బజార్కి కిందికి వెళ్ళి అది 2-వీలర్ 4-వీలర్ మాత్రం వస్తుంది. అది రెగ్యులర్ వాడడానికి కాదు. కొంతమంది అరే కిందికి వెళ్ళి పెట్టిన మీద బంద్ అవుతుంది. అది కేవలం ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా ఇక్కడ జామ్ అయితే ఈ 2-వీలర్ 4 కిందికి వెళ్ళి పంపేస్తారు, వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు చేసిన డిజైన్ పర్ఫెక్ట్ ఉంది, కరెక్ట్ ఉంది. ఇక్కడ కొందరు రకరకాల మాటలు అవన్నీ నేను రాజకీయ మాట్లాడలేదు, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అయింది. దీంతోపాటు మొన్న ఒక నేషనల్ హైవే సబ్జెక్ట్ కాబట్టి దీని మీద నేషనల్ హైవేకు రోడ్డుకి ఇండ్లు షాపులు ఎవరైతే పోయినాయో వాళ్ళకు జడ్చర్లో మాత్రమే కాంపెన్సేషన్ ఇవ్వలే, అంతటి ఇచ్చిండ్రు. ఇక్కడ నేను ఇప్పిస్తానని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. సంతోష్ ఎమ్మెల్యే గారు వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాను, నేను కూడా సహకరిస్తాం, ఇస్తే మంచిది. కాకపోతే అంతటి ఇచ్చింది ఇక్కడ ఇవ్వాలనేది కరెక్ట్ కాదు. ఈ జాతీయ దారి ఇక్కడ నుంచి 220 కిలోమీటర్లు కోదాడు, దాదాపు 10 పట్టణాలు పోయినాయి, పట్టణాలు కూడా పోయింది. ఇక్కడ నుంచి జడ్చర్ల నుంచి చించోలు వరకు అది సేమ్ జాతీయ దారి. ఎక్కడ కూడా ఎవరికి ₹1 ఇవ్వలేదు. ఎక్కడ ఇస్తారంటే ఇది 100 ఫీట్ రోడ్, అది సెంటర్ నుంచి 50 ఫీట్ వరకు పోయిన వాళ్ళకి ఇవ్వడానికి లేదు. 50 ఫీట్ దాటితే ఎవరైనా పోతే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది, కొందరికి ఇచ్చారు. మన దగ్గర ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందరికి వెళ్ళి లెఫ్ట్కి పోతే, హైవేకి ఎక్కువ లెఫ్ట్కి పోతుంటే ఆడ కొంచెం ఎక్కువ పోయింది. 50 ఫీట్ దాటిపోయింది కాబట్టి కొంచెం ఒక్కరిద్దరికి ఏదో వచ్చింది, అది అర్థమైంది కదా. అయితే మరి ఎమ్మెల్యే గారు దరఖాస్తు ఏమన్నా సంతోషం, అందరు దరఖాస్తులు ఇచ్చి ఎమ్మెల్యే గారు ఇప్పిస్తుంటే సంతోషం, వాళ్ళకి లాభం అయితే మేము కూడా సహకరిస్తాం దానికి. కానీ అనవసరంగా గతంలో ఎమ్మెల్యే ఇప్పియలేదనే మాట మాట్లాడి కరెక్ట్ కాదు. గతంలో ఎక్కడ నేను జాతీయ రహదారికి ఎక్కడ ఇవ్వాలి, అందరూ తెలిసి ఉండాలి. ఇంకోటి మేము ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు చేయాలి. మా వాళ్ళు అన్నారు సార్ గుంతలు రోడ్ కంప్లీట్ అయితే లేదు, నీళ్ళు నిలిచినేసి వరి నాటుతామంటే వస్తున్నాను. అది రాజకీయాలు వద్దు మనకి. అది జాతీయ రహదారినా స్టేట్ హైవే అయినా ఏదైనా మా ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధులుగా ప్రజలు లాభం చేయడానికి అందరం కొంత మాట్లాడతాం, చేపిస్తాం. సరే వర్క్ నడిచేటప్పుడు ఇబ్బందులు అవుతాయి, డిలే అయింది రకరకాల కారణాలతో. కానీ దాన్ని రాజకీయంగా మాట్లాడి కరెక్ట్ కాదు. గతంలో మీరు చూసిండ్రు ఆ రోడ్డు పన్నెండు గుంతలు ఉన్నాయి అని రకరకాల రాజకీయాలు చేశారు. ఒరినాడుతామన్నారు, గుంతలు నీళ్ళు రకరకాలు చేశారు. మేము ఇప్పుడు చేయలేదు, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. అంత ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి మేము దాని గురించి రాజకీయాలు మాట్లాడలేదు. మేము కూడా ఒరినాడు వచ్చి మా ఊరు నాటిపోయినా అది కరెక్ట్ కాదు. అది ఈ జాతీయ రహదారికి సంబంధించి క్లియర్గా పాత బజార్కు యాజ్టీజ్గా డిజైన్లోనే ఉంది. ఇది కొత్తగా నేను ఆయన నుంచి ఎవరెవరేం చేసేది ఏం లేదు. అప్పుడు డిజైన్ పెట్టినప్పుడే ఇవ్వడం జరిగింది. అది కొంత కన్ఫ్యూజన్ ఆ రోజు ఎంఆర్ఆర్ఎస్ మీటింగ్లో ఆయన ఆఫీసర్ ఒక్కడైండు, మాట్లాడేటోళ్ళు 20 మంది అయ్యే వరకు ఆ మాటల్లో కన్ఫ్యూజన్ అయింది అంతే. ఆయన ఏమన్నా అంటే అడిగిన ఏంది ఇట్లని చెప్పినాడు. అలా మధ్యన అది ఉంది
పూలే గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం తీయనిక లేదని ఒకరు అంటే ఆడనే ఉండాలని ఒకరు అంటే ఆడనే ఉంటే పోవడానికి రాదు 10 వరకు అన్నాడంట ఆయన. అది ఇంకా మొత్తం పోదని అనుకున్నారు. అట్లా కనిపించాను, దీంట్లో వేరే ఇంకేం లేదు. అయితే ఆ విగ్రహాలకు సంబంధించి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘ నాయకులందరూ కూడా పని జరిగేటప్పుడు విగ్రహాలు తీసి పక్కకు పెట్టి తర్వాత మనం ఎక్కడ పెట్టాలని అందరూ కూర్చొని మాట్లాడుకొని పెడదాం. ఇప్పుడు అంబేద్కర్ది స్టార్ట్ చేస్తుందో అక్కడ యాజ్గా ఐలాండ్ వస్తాయి, అక్కడ రాజశేఖర్ విగ్రహం ఉందో అట్లా ఇక్కడ కూడా వస్తుంది. మనం అక్కడే పెడదామా ఇంకో దగ్గర మాట్లాడదామని అందరూ కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు అది తీయవలసిన అవసరం లేదు, యాజ్గా పని నడవచ్చు. మిగతా అవి తీసేస్తారు, అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఉంటుంది, ఆ పక్క కంపడానికి పోతాయి, యాజ్గా చేయొచ్చు. పూలే విగ్రహం మరీ రోడ్లో ఉంది కాబట్టి అందరూ అనుకొని టైంకి ఆ విగ్రహాన్ని తీసి ఎక్కడన్నా జాగ్రత్త అంబేద్కర్ కళాభవన్ రూమ్లో ఇట్లా పెట్టి ఆ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మరి అదే ఐలాండ్లో అంబేద్కర్ పూలే రెండు ఒక దగ్గర పెడదామా ఇంకో వేరే దగ్గర పెడదామని అందరి గురించి మాట్లాడుకోవచ్చు. నేను అందరు రిక్వెస్ట్ చేశానంటే మనం ప్రతిదీ రాజకీయం చేస్తే పనులు జరగవు కాబట్టి పని జరగాలి. కాబట్టి ఆ విగ్రహాలు మనం అందరం ముందుకు వచ్చి విగ్రహాలను ఆ పూలే విగ్రహం తీసి పక్కన అందరూ అనుకొని ఆ పని జరగనియాలి. పని అయిన తర్వాత అక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఇక్కడ ఐలాండ్ వస్తుంది. మరి ఏ విగ్రహాలు ఎక్కడ పెట్టారో అప్పుడు అందరు కూర్చొని మాట్లాడి పెడతాం. యాజ్గా ఇంకా దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఇది జస్ట్ పబ్లిక్కి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి జరిగింది. అయితే గతంలో డిజైన్ మార్చినప్పుడు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మాట్లాడింది చూసారు తప్పు. గత డిజైన్ యాజ్గా కంటిన్యూ అంటే మొత్తం జడ్చాల ప్రజలంతా ఇబ్బంది పడుతుంది. పాత బర్గోనిక లేకుండా కొత్త బర్గోనిక లేకుండా మీదికి వెళ్ళిపోయి ఎన్నో తిరిగి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది నాకు తెలిసి చరిత్రలో టెండర్ అయిపోయినాక నేషనల్ హైవే డిజైన్ మార్చడం అంత ఈజీ కాదు. అంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టి వాళ్ళని నచ్చజెప్పి రిక్వెస్ట్ చేస్తే అది చేంజ్ అయింది. అది చేంజ్ అయినప్పుడు మన అందరికి లాభం అయింది. నేను ఎప్పుడు ఎన్నిసార్లు అధికారులు కొన్నా ఎక్కడ పోయినా నీకు ఫోటోలు పెట్టలే గ్రూపులో పెట్టలే పని చేయించిన పని అయిపోయింది. అంటే మరి పని చెప్పింది ఎవరైనా మీకు అర్థం కావాలి కానీ చెప్తున్నాను. ఈ హైవే అయితే కన్ఫ్యూజన్ క్లియర్ ఇంకేమన్నా అడుగు చెప్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.